హెవీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా పండుగల సమయంలో రిలీజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. మేకర్స్ పండుగను దృష్టిలో ఉంచుకుని సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తారు. కానీ యంగ్ టైగర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవరా దెబ్బకు చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవరపై ప్రేక్షకులకు హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటి దేవరా సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల కానున్నట్లు మూవీ యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఇక ఈ అనౌన్స్మెంట్ తో వేరే సినిమాల మేకర్స్ తమ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే విషయం గురించి ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు. అక్టోబర్ 10న దేవరా సినిమా రిలీజ్ అవ్వటం ఫిక్స్ అయింది. ఇక ఆ సినిమాకు పోటీగా ప్రస్తుతం ఏ సినిమా కూడా రావటం లేదు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప మాత్రమే అక్టోబర్ బరిలో నిలవనున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. కానీ దేవరా తాకిడి తట్టుకోలేక ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి జూన్ లో రిలీజ్ కానుంది. ఇక దేశం మొత్తం పుష్ప మేనరిజం క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2తో ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఓజీ సినిమా సెప్టెంబర్ 27న వస్తున్నట్టు ఇదివరకే మూవీ యూనిట్ కన్ఫర్మ్ చేసింది. వరుస సక్సెస్ లతో కెరియర్ లో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా దేవరా గ్లిమ్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. సముద్రంలో జరిగే బీభత్సమైన రక్తపాతంతో కూడా ఫైట్స్ సినిమాపై మరింత హైప్ పెంచాయి. దీనికి తోడు ఓ మూవీ ఫంక్షన్ లో దేవరా సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు ఎన్టీఆర్. తన ఫ్యాన్స్ కాలరెగరేసే విధంగా సినిమా ఉంటుందని చెప్పాడు. ఇక అప్పటి నుంచి సినిమాపై తారక్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ అయిన దేవరా సినిమా గురించి కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అలాంటి ఈ సినిమా అక్టోబర్లో వస్తుండటంతో వార్ వన్ సైడే అంటున్నారు సినీ లవర్స్.